హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా మలయాళంలో ఒక మంచి అడ్వెంచర్ అండ్ యాక్షన్ డ్రామా కాన్సెప్ట్‌తో వచ్చిన డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'ఏఆర్ఎం' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే నానమ్మ తన మనవరాలైన లక్ష్మికి ఒక కథ చెప్తూ అప్పట్లో ప్రకృతి, మనుషులు, జంతువులు ఒక్కటిగా సంతోషంగా కలిసి ఉన్న రోజులవి. అయితే అకస్మాత్తుగా ఒకరోజు రాత్రి ఆకాశం నుండి ఒక నక్షత్రం వేగంగా భూమి మీదకి వచ్చి మన హరిపురంలో పడింది. అయితే అది పడిన చాలా సంవత్సరాల తర్వాత ఎడెక్కల్ మహారాజు తన సైన్యంతో హరిపురంకి వచ్చి ఆకాశం నుండి పడిన ఆ నక్షత్రపు రాయి గురించి తెలుసుకుని రాయిలా ఉన్న ఆ నక్షత్రపు రాయిని టెక్కన్ పాదం కమ్మరికి ఇచ్చి ఆ నక్షత్రపు రాయిని కరిగించి దానికి రకరకాల రహస్య పదార్థాలు కలిపి దాన్ని అద్భుతమైన చియోతి దీపం అంటే చియోతి దేవత విగ్రహంలాగా తయారు చేయిస్తారు. ఆ విగ్రహం వర్షం, గాలితో పాటు ఉరుములను, మెరుపులను సైతం శాసించే అతీత శక్తుల్ని కలిగి ఉంటుంది. అలా ఎడక్కల్ మహారాజు ఆ విగ్రహాన్ని తన రాజ్యానికి తీసుకుని వెళ్ళి ప్రతిష్ఠించినప్పటి నుండి ఎడక్కల్ రాజ్య వంశపరువు ప్రతిష్ట ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఇలా ఉండగా పులిముత్తు మహమ్మద్ అనే సముద్ర వ్యాపారి ఆ రాజ్యానికి వచ్చి మహారాజుకి తలనొప్పిగా మారతాడు. ఈ విషయం తెలిసిన మహారాజు అల్లుడైన మానవర్మ మహమ్మద్ని ఎదిరించాలి అని వెళ్ళగా మహమ్మద్ మానవర్మని కూడా బాగా కొట్టి బంధిస్తాడు. ఈ విషయం తెలిసిన మహారాజు ఈ సమయంలో మహమ్మద్ని ఎదిరించడానికి ఎవరి సహాయం తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే మంత్రి మహారాజుతో, నేను హరిపురంలో ఉంటున్న ఒక గొప్ప కలరి యోధుడి గురించి విన్నాను. తను ఈ భూమి మీద ఉన్న సకల యుద్ధ విద్యలు అన్ని అభ్యసించిన ఒక మహావీరుడు, తనే కుంజికేలు అని చెప్పడంతో మహారాజు కేలుకి విషయం చెప్పి అక్కడికి రప్పించగా కేలు తన యుద్ధ విద్యలతో మహమ్మద్ని తన మనుషులను కొట్టి మహారాజు అల్లుడిని కాపాడతాడు. దాంతో మహారాజు కేలుతో, నువ్వు ఎడెక్కల్ రాజ్య పరువు కాపాడావు, మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, నీకు ఏం కావాలో కోరుకో అని అడగ్గా దానికి కేలు, మీరు మా హరిపురం నుండి తీసుకుని వచ్చిన ఎన్నో దివ్యమైన మహాశక్తులు కలిగి ఉన్న జ్యోతి దేవత విగ్రహం అది మా హరిపురంలో ఉండాలి అన్నదే నా కోరిక అని చెప్పడంతో అది విన్న మహారాజు ఇచ్చిన మాట ప్రకారం కేలుకి దేవత విగ్రహం ఇవ్వడంతో కేలు అది తీసుకుని తన ఊరికి రాగా అది చూసిన ఊరి వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు. నెక్స్ట్ సీన్లో కేలు మరుసటి రోజు తను ఇష్టపడుతున్న జ్యోతిని కలిసి మాట్లాడతాడు. నిజానికి జ్యోతి ఒక తక్కువ జాతికి చెందిన అమ్మాయి, కానీ కేలుకి మనుషులందరూ ఒక్కటే అనే భావన ఉంటుంది. అప్పుడే జ్యోతి కేలుతో, నాకు మరొకసారి జ్యోతి దేవత విగ్రహాన్ని చూడాలని ఉంది అనగా దానికి కేలు, ఈ దేవత విగ్రహాన్ని తక్కువ జాతి వారు, ఎక్కువ జాతి వారు అనే భేదభావం లేకుండా అందరూ ఎప్పుడైనా దర్శించుకునేలా ఆకాశం నుండి ఆ నక్షత్రం పడిన అదే ప్లేస్లోనే ఈ విగ్రహం ప్రతిష్ఠింపజేసేలా చేస్తా అని చెప్తాడు. అయితే అప్పుడే అనుకోకుండా ఊర్లో మశూచి వ్యాధి వ్యాపించి అందరూ చనిపోతూ ఉంటారు. అలా జ్యోతికి కూడా మశూచి వ్యాపించడంతో తన దగ్గరికి ఎవ్వరూ వెళ్ళరు. కానీ ఇది తెలిసిన కేలు తన దగ్గరికి వెళ్ళి తనని మోసుకొని తీసుకెళ్లి మరీ వైద్యం చేయిస్తాడు. అలా జ్యోతికి అయితే వ్యాధి తగ్గుతుంది, కానీ కేలుకి మశూచి వ్యాపించడంతో తనని ఇంట్లోనే ఉంచి వైద్యం అందిస్తూ ఉంటారు. ఇదే టైంలోనే ఊర్లోని వారు దేవత విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి ఆలయం కూడా కట్టిస్తారు. అప్పుడే కేలుకు తెలిసే విషయం ఏంటంటే దేవతకి ఆలయం అయితే కట్టించారు, కానీ తక్కువ జాతి వారికి అందులో ప్రవేశం లేకుండా చేశారు అని తెలిసి కేలు చాలా బాధపడతాడు. అయితే అప్పుడే ఎడెక్కల్ మహారాజు అల్లుడైన మానవర్మ కేలు కోసం ఒక సందేశం పంపగా అది చదివిన కేలు షాక్ అయ్యి ఆ సందేశాన్ని కాల్ చేసి తర్వాత తను చనిపోయి ఉంటాడు. ఈ విషయం తెలిసిన జ్యోతి కూడా చాలా బాధపడుతుంది. మానవర్మ పంపిన సందేశంలో కేలుని బాధ పెట్టేంత ఏముందో కానీ అది ఇప్పటికీ రహస్యమే అని నానమ్మ తన మనవరాలికి చెప్పి కేలు గురించి కథలు వింటూ ఇక్కడి జనాలంతా కలరి యోధులు అయ్యారు. జియోతి దీపం ఉన్న ఈ చోటు జియోతి దేవత గుడయింది. ఇంకా జ్యోతిని తన అమ్మాయి ఊరు నుండి తీసుకుని వెళ్ళిపోయింది. కేలు ఈ ఊరికి తెచ్చిన దీపం వల్లే ఈ ఊరు సంతోషంగా ఉంది అని కేలుని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఒక రోజు ఆలయం దగ్గర కలరీ పోటీలు జరుపుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరంలో ఆ ఒక్కరోజు మాత్రమే ఆ ఆలయం తలుపులు తెరుస్తారు అని చెప్తుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే లక్ష్మి అండ్ తన నానమ్మ కూడా కేలు వంశానికి చెందిన వారే అని. లక్ష్మి ఫాదర్ పేరు నంబియార్. అప్పుడే లక్ష్మి తన నానమ్మని మణియన్ గురించి అడగ్గా దానికి తను, మణియన్ జ్యోతి దీపం దొంగలించిన వాడు, అలాంటి వాడి కథలు ఎందుకు నీకు అని కోపడుతుంది. నిజానికి మణియన్ ఒక పెద్ద దొంగ, తనకి అన్ని విద్యలు తెలుసు. ఒకరోజు లక్ష్మీ తాత ఊరి వాళ్ళతో కలిసి మణియన్ని పట్టుకోవాలని చూడగా మణియన్ ఆ ఊరి వాళ్ళందరినీ బొడ్డి కొట్టించి వాళ్ళందరి దగ్గర ఉన్న బంగారం దొంగలించి పారిపోయి ఉంటాడు. మణియన్ గురించి తెలుసుకున్న లక్ష్మి అందరూ తనని దొంగలా చూస్తే లక్ష్మి మాత్రం ఊరి వాళ్ళందరి నుండి తప్పించుకున్నాడు అంటే తను ఒక వీరుడు అనుకుంటూ ఉంటుంది. ఇంకా అదే ఊర్లోనే ఉండే అజియన్ అనే పిల్లాడిని చూపిస్తారు. ఇంకా అజియన్ ఎవరో కాదు, మణియన్కి మనవడు. ఊర్లో ఏ దొంగతనం జరిగినా సరే
సరే అది అజయ్ అనే చేశాడు అని తన మీద నింద వేసి కొడుతూ తిడుతూ ఉంటారు. ఎందుకంటే తనకి కూడా తన తాత మణియన్ లక్షణాలే వచ్చి ఉంటాయి అని. ఇంకా ఒక రోజు అదే ఊర్లోని చంద్రన్ అనే వ్యక్తి షాప్లో డబ్బు పోవడంతో అజయ్ అనే దొంగలించి ఉంటాడు అని, తను దొంగతనం చేయలేదు అని చెప్పినా సరే తనని బాగా కొడతారు. అదంతా చూసిన లక్ష్మి చాలా ఫీల్ అవుతుంది. ఇంకా ఇక్కడే మనకి అజయన్ ఫ్యామిలీని చూపిస్తారు. తన ఫ్యామిలీలో అమ్మ అండ్ అమ్మమ్మ ఉంటారు. అజయన్ అమ్మనే మణియన్ కూతురు. అజయన్ అమ్మని వాళ్ళ నాన్న మోసం చేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా ఊర్లో తనని అందరూ దొంగ అంటున్నారు అని అజయన్ చాలా బాధపడుతూ ఉండగా అది చూసిన తన అమ్మమ్మ తన దగ్గరికి వచ్చి జరిగింది అడిగి తెలుసుకొని, మీ తాత మణియన్ ఊరు మొత్తం గెలిచిన దొంగరా, మణియన్ గురించి ఊరి వాళ్ళకి ఎవరికి కూడా పూర్తిగా తెలియదు, మనవడా నువ్వు కూడా మీ తాత మణియన్లా అవ్వాలి అంటుంది. అదంతా విన్న అజయన్ తన కాకి ద్వారా మొదటి దొంగతనం చేస్తాడు. అదేంటంటే చంద్రన్ షాపు తాళాలు దొంగలింపజేసి పగ తీర్చుకుంటాడు. అది చూసిన లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. అజయన్ తన స్టడీస్ అన్ని కంప్లీట్ చేసి ఒక ఎలక్ట్రిక్ షాప్ పెట్టుకుని ఊర్లోనే మెకానిక్గా పనిచేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే లక్ష్మి అండ్ అజయన్ మధ్య ఇష్టం కూడా పెరిగి ప్రేమగా మారి ఉంటుంది. అయితే ఇద్దరు ఎవరికి అనుమానం రాకుండా మాట్లాడుకోవడానికి అజయన్ తను తయారు చేసిన రేడియో డివైస్ ద్వారా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా లక్ష్మి నాన్న నంబియార్కి అజయన్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ లక్ష్మి అజయన్ని చూడాలి అనుకున్నప్పుడల్లా తన ఇంటి వాటర్ పంప్ని పాడు చేయడంతో ఆ ఊర్లో ఉన్న ఒకే ఒక్క ఎలక్ట్రీషియన్ అయిన అజయన్ని ఇంటికి తీసుకుని వచ్చి రిపేర్ చేయిస్తూ ఉంటాడు. అప్పుడే లక్ష్మి అండ్ అజయన్ ఎవరికీ అనుమానం రాకుండా మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో ఇలా ఉండగా ఒక రోజు అజయన్ ఇంటి దగ్గర పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉండగా అప్పుడే పోలీసులు అక్కడికి వచ్చి, నిన్న దామోదరం ఇంటికి మోటార్ బాగు చేయడానికి వెళ్ళావంట కదా, ఆ మోటార్ ఇప్పుడు దొంగలించబడింది. అలాగే ఊర్లో ఇంకా చాలా కనబడకుండా పోతున్నాయి. నువ్వు ఇంకా మారవా? ఇంకోసారి ఇలాంటి కంప్లైంట్ వస్తే నిన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వెళ్తాం అనగా దానికి అజయన్, వాటికి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్, నా పనేదో నేను చేసుకుని బ్రతుకుతున్నా అంటాడు. అయితే అదంతా అక్కడే ఉన్న తన అమ్మ చూసి చాలా బాధపడుతుంది. ఇదిలా ఉంటే తన ఫాదర్ మీద కోపంతో మరొక ఊరికి వెళ్ళిన సురేష్ తిరిగి ఊరికి వస్తాడు. ఈ సురేష్ ఎవరో కాదు, చంద్రన్ కొడుకు. చంద్రన్కి సురేష్కి అస్సలు పడదు. ఇంకా ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే సురేష్ అండ్ అజయన్ బెస్ట్ ఫ్రెండ్స్ అని. సీన్ కట్ చేస్తే ఊర్లో మరికొన్ని రోజుల్లో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఉత్సవం జరిగే రోజు దగ్గరలో ఉండడంతో ఊర్లోని పెద్దలందరూ కలిసి ఉత్సవం ఈ సంవత్సరం కూడా ఘనంగా జరిగేలా చూడాలి అని, అలాగే అజయన్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటూ అజయన్ని అలాగే తన ఫ్యామిలీని గుడి లోపలికి రాకుండా చూడాలి అని, ఎందుకంటే మణియన్ లాగే ఎక్కడ అజయన్ కూడా జ్యోతి దేవత విగ్రహాన్ని దొంగలిస్తాడు అని మాట్లాడుకుంటారు. ఇంకా కలరి పోటీలకు కూడా అన్ని ఏర్పాట్లు రెడీ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ఈ ఊర్లో జరిగే ఉత్సవాన్ని సంవత్సరానికి ఒకసారి ఓపెన్ చేసే ఆలయం మీద డాక్యుమెంటరీ తీయడానికి రిపోర్టర్ అయిన సుదేవ్ తన ఫ్రెండ్ ఫిలిప్తో కలిసి ఆ ఊరికి వచ్చి లక్ష్మీ ఫాదర్ని కలిసి విషయం చెప్పడంతో ఉత్సవం అయిపోయేదాకా తన ఇంట్లోనే ఉండమని నంబియార్ సుదేవ్తో చెప్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఈ సుదేవ్ ఎవరో కాదు, ఎడుక్కల్ రాజవంశానికి చెందినవాడే అని. అంతేకాక నిజానికి సుదేవ్ ఆ ఊరి వాళ్ళకి డాక్యుమెంటరీ తీయడానికి అక్కడికి వచ్చాను అని చెప్తాడు. కానీ తన ప్లాన్ ఏంటంటే ఆ ఆలయం తెరిచిన తర్వాత ఎలాగైనా అక్కడ ఉన్న జ్యోతి దేవత విగ్రహం దొంగలించాలి అని. ఆ విగ్రహం చాలా విలువైనది అని తెలుసుకొని అది ఎలాగూ తమ వంశానికి చెందినది కాబట్టి దాన్ని తీసుకొని అమ్మాలి అని ఆల్రెడీ లండన్ వారితో డీల్ కూడా మాట్లాడుకుని వచ్చి ఉంటాడు. విగ్రహం దొంగలించి అది ఊర్లో అందరూ అనుకుంటున్నట్టే అజయన్ మీద వెయ్యాలి అనేదే సుదేవ్ మెయిన్ ప్లాన్. నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి లక్ష్మి తన ఇంటిపైన ఉండగా అజయన్ తనతో మాట్లాడడానికి ఎవరు చూడకుండా లక్ష్మి దగ్గరికి వెళ్ళి అలా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అజయన్ లక్ష్మితో ఊర్లో ఏ దొంగతనం జరిగినా అందరూ నన్నే బ్లేమ్ చేస్తున్నారని బాధపడగా లక్ష్మి తనకి ధైర్యం చెప్తుంది. అదే టైంకే లక్ష్మిని పిలవడానికి తన ఫాదర్ పైకి రావడంతో అజయన్ అక్కడ నుండి ఎవ్వరు చూడకుండా వెళ్ళిపోతూ ఉండగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే ఆ ఊర్లో దొంగతనాలు చేసే నిజమైన దొంగ లక్ష్మి ఇంట్లో దొంగతనం చేయడానికి వస్తాడు. ఆ దొంగని కాస్త ఆ ఇంట్లో పనిచేసే కుట్టప్పని చూసి దొంగ దొంగ అని గట్టిగా అరవడంతో అజయన్ తను కూడా అక్కడే ఉంటే అందరూ నిజంగానే తనే దొంగ అనుకుంటారు అని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే అటుగా వస్తున్న పోలీసులు ఆ ఇంటి వైపు నుండి వస్తున్న అజయాన్ని చూసి తనే దొంగ అనుకుని పట్టుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చి బాగా కొడతారు. అజయన్ తను ఎలాంటి దొంగతనం చేయలేదు అని చెప్తూనే ఉంటాడు. అప్పుడే అక్కడికి ఎస్ఐ వస్తాడు. ఎస్ఐ ఆలే సిస్టమ్ ప్రకారం ముందుకు నడిచే వ్యక్తి. ఊరి వాళ్ళందరూ అజయనే దొంగ అని చెప్తున్నా సరే తను దొంగ అనడానికి ఒక్క సాక్ష్యం కూడా ఉండకపోవడంతో ఎస్ఐ అజయన్కి వార్నింగ్ ఇచ్చి నువ్వు నిజంగా తప్పు చేసినట్లు తెలిస్తే నేనే నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడతాను అని చెప్పి అక్కడ నుండి పంపించేస్తాడు. ఇక అలా ఇంటికి వచ్చిన అజయన్ అసలు ఆ దొంగ ఎవరు, ఊర్లోని దొంగతనాలన్నీ చేస్తుంది వాడేనా, వాడిని ఎలాగైనా కనిపెట్టాలి అని ఫిక్స్ అవుతాడు. తనని కనిపెట్టి ఊరి వాళ్ళ ముందు నిలబెడితే తనపై పడిన దొంగ అనే నింద పోతుంది అనుకుంటాడు. అదే టైంకే అజయన్ దగ్గరికి సురేష్ వచ్చి ఆలయం లోపల నుండి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి, ఆలయంలో ఎవరో ఉన్నారు కావచ్చు అనగా అది విన్న అజయన్ సురేష్
సురేష్ని తీసుకుని వెంటనే ఆలయం దగ్గరికి వెళ్ళి సురేష్ని బయటనే ఉండమని చెప్పి అజయన్ ఆలయం పైకి ఎక్కి లోపల ఎవరైనా ఉన్నారా అని అంతా చూస్తూ ఉంటాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అజయన్ ఆలయం మొత్తం చెక్ చేస్తూ ఉండగా ఆలయంలో ఉండాల్సిన చియోతి దేవత విగ్రహం ఉండదు. దాంతో అజయన్కి ఏమీ అర్థం కాదు. అయితే అప్పుడే సురేష్ కూడా కొంచెం టెన్షన్గా ఉండడం గమనించిన అజయన్కి తన మీద డౌట్ వచ్చి, నిజం చెప్పరా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు నన్ను ఇక్కడికి కావాలని తీసుకొచ్చావు కదా, నువ్వు నన్ను ఈ విగ్రహం దొంగతనంలో ఇరికించాలని చూస్తున్నావా? నిజం చెప్పు అని తనని కొట్టి గట్టిగా అడగ్గా సురేష్ అసలు నిజం చెప్తాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఈ ఊర్లో ఇప్పటిదాకా జరిగిన దొంగతనాలన్నీ చేసింది సురేషే అని. ఊర్లో అందరూ ఏ దొంగతనం జరిగినా అజయన్నే అనుమానిస్తున్నారు అని అర్థమైన సురేష్ తనే దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడు పని వ్యక్తి దొంగ దొంగ అని అనవగా సురేష్ అక్కడ నుండి పారిపోయేటప్పుడు తనని సుదేవ్ అండ్ ఫిలిప్ చూసేసి ఉంటారు. అందుకే వారు సురేష్ని కలిసి నీ గురించి నిజం ఎవరికి చెప్పకూడదు అంటే నువ్వు మేము చెప్పినట్లు చేయాలి, రేపు రాత్రి అజయన్ని ఆలయం దగ్గరికి తీసుకొని రావాలని చెప్పి ఉంటారు. అందుకే సురేష్ అజయన్ని అక్కడికి తీసుకుని వచ్చి ఉంటాడు. అలా సురేష్ అంతా అజయన్కి చెప్తాడు. అయితే అప్పుడే అక్కడికి సుదేవ్ వచ్చి వారితో ఆలయంలో విగ్రహం లేదని ఆశ్చర్యపోతున్నారా, ఆ విగ్రహాన్ని ఆల్రెడీ నేనే దొంగలించాను అని మరో ట్విస్ట్ రివీల్ చేస్తాడు. అదేంటంటే ఆలయం నుండి దొంగలించిన విగ్రహం ఒరిజినల్ విగ్రహం కాదు, అంటే నీ తాత మణియన్ అప్పటికే ఆ విగ్రహం దొంగలించి కమ్మరి సహాయంతో సేమ్ అలాంటి విగ్రహమే తయారు చేయించి ఫేక్ విగ్రహం ఆలయంలో పెట్టి ఒరిజినల్ విగ్రహం మీ తాత తీసుకొని ఉండాలి. ఇప్పుడు నువ్వు ఆలయం పైకి ఎక్కిన వీడియో అంతా కూడా నేను రికార్డ్ చేశాను. ఇప్పుడు ఈ వీడియో ఊరి వాళ్ళకి చూపిస్తే నువ్వే విగ్రహం దొంగలించావని పక్కా నమ్ముతారు. నేను ఈ వీడియో డిలీట్ చేయాలి అంటే నువ్వే ఉత్సవం జరిగే రోజు కంటే ముందే మీ తాత మణియన్ ఆ విగ్రహాన్ని ఎక్కడ దాచాడో కనిపెట్టి తెచ్చి నాకు ఇవ్వాలి, లేదంటే ఈ వీడియో ఊరు మొత్తం చూసేలా చేస్తా అంటాడు. అదంతా విన్న అజయన్ షాక్లో ఉండగా ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. ఒకరోజు లక్ష్మీ తాత ఊరి వాళ్ళందరితో కలిసి మణియన్ తన భార్య బిడ్డని ఊరు నుంచి పంపించేయాలని పోలీసులకి విషయం చెప్పి పోలీసుల్ని తీసుకుని మణియన్ ఇంటికి వెళ్తారు. పోలీస్ ఆఫీసర్ మణియన్ భార్యని కొట్టి మణియన్ ఎక్కడ ఉన్నాడు చెప్పు అని తనతో అసభ్యకరంగా ప్రవర్తించబోగా అప్పుడే అక్కడికి మణియన్ వచ్చి పోలీస్ ఆఫీసర్ని కొట్టి ఇంకోసారి అనవసరంగా నాతో పెట్టుకోకండి అని పోలీసులతో పాటు ఊరి వాళ్ళకి కూడా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి పంపుతాడు. ఇలా ఉండగా ఒకరోజు మణియన్ భార్య తన కూతురుని తీసుకుని ఆలయం దగ్గరికి వెళ్తుంది. కనీసం దూరం నుండైనా చియోతి దీపం దర్శనం చేసుకోవడానికి అని. కానీ ఊరి వాళ్ళు మణియన్ భార్యని చియోతి దీపం చూడకుండా అందరి ముందు అవమానించి అక్కడి నుండి పంపుతారు. అక్కడ జరిగిందంతా ఇంటికి వచ్చాక మణియన్కి చెప్పగా అది విన్న మణియన్ ఈ జాతి భేదాలు ఈ ఊరి వాళ్ళకి ఎప్పటికీ పోవు అని, అందుకే వారికి బుద్ధి చెప్పాలని ఫిక్స్ అయ్యి మణియన్ ఆలయంలోని చియోతి దీపాన్ని దొంగలించి కమ్మరి సాయంతో అక్కడ నకిలీ విగ్రహం పెట్టి ఉంటాడు. ఇంకా స్టోరీ ప్రజెంట్ లో సుదేవ్ అజయన్తో కమ్మరితో కలిసి నకిలీ విగ్రహం ఆలయంలో పెట్టి ఒరిజినల్ విగ్రహం మీ తాత మణియన్ తీసుకెళ్లి ఎక్కడో దాచాడు. తర్వాత ఊరి వాళ్ళు ఆలయంలో ఉంది ఒరిజినల్ విగ్రహం అనుకుని ఇన్ని రోజులు పూజలు చేస్తున్నారు. ఉత్సవం రోజులోగా నువ్వు మీ తాత దాచిన ఒరిజినల్ విగ్రహం కనిపెట్టి నాకు తెచ్చి ఇవ్వకపోతే నా దగ్గర ఉన్న నకిలీ విగ్రహం కూడా ఆలయంలో పెట్టను. అప్పుడు అందరూ నువ్వే విగ్రహం దొంగలించావు అని వీడియో చూసి నమ్ముతారు. నీకు ఉత్సవం రోజు దాకా మాత్రమే సమయం ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు. అదంతా విన్న అజయన్ తన తాత దీపాన్ని ఎక్కడ దాచి ఉంటాడా అని ఆలోచనల్లో పడగా సురేష్ తనతో అయితే ఊరి వాళ్ళు మణియన్ని ఆ దీపంతో పట్టుకోలేదా అని అడుగుతాడు. దానికి అజయన్ మా తాత అసలైంది తీసి ఎక్కడో దాచి నకిలీది గుడిలో పెట్టడానికి వెళ్ళినప్పుడు ఊరి వాళ్ళకి దొరికిపోయి ఉండవచ్చు అంటాడు. తాత దాచిపెట్టిన అసలు దీపం ఈ ఊర్లోనే ఉండాలి, దాన్ని ఎలాగైనా కనిపెట్టాలి, దానికి నీ సహాయం కావాలి. అలాగే నువ్వు ఇప్పటిదాకా ఊర్లో నా పేరుతో దొంగలించిన వస్తువులు డబ్బులు తిరిగి ఇచ్చేయాలి అని చెప్పడంతో సురేష్కి మరొక దారి లేక ఊర్లో దొంగలించినవి తిరిగి వారి ఇళ్ల దగ్గర పెట్టేయడంతో ఊరి వాళ్ళు అజయాన్ని దొంగలా చూడడం మానేస్తారు. ఇంకా రోజు నుండి అజయ్ అండ్ సురేష్ ఆ ఊర్లోని ముఖ్యమైన ప్లేసుల్లో రాత్రిపూట జ్యోతి దీపం కోసం వెతుకుతూ ఉంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అయినా కానీ తన తాత జ్యోతి దీపాన్ని ఎక్కడ దాచాడో ఆ ప్లేస్ని కనిపెట్టలేకపోతారు. ఉత్సవం రోజు దగ్గర పడుతూ ఉండడంతో అజయాన్కి ఏం చేయాలో అర్థం కాదు. నెక్స్ట్ సీన్లో ఒక రోజు రాత్రి అజయ్ అండ్ లక్ష్మిని కలిసి జరిగిందంతా చెప్పి ఉత్సవానికి ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది, మా తాత ఆ జ్యోతి దీపాన్ని ఎక్కడ దాచాడో ఏంటో అది గనక కనిపెట్టకపోతే మా తాతలాగే ఊరు మొత్తం నన్ను దొంగలా చేస్తుంది అని ఫీల్ అవ్వగా అదంతా విన్న లక్ష్మి అజయానికి ధైర్యం చెప్పి నువ్వు ఒక సాధారణ మనిషిలా జ్యోతి దీపం కోసం వెతుకుతున్నావు, నువ్వు ఒక మణియన్లా ఆలోచించు, మణియన్ ఎలాంటి ప్లేసుల్లో దాస్తాడో ఊరు మ్యాప్ చూసి బాగా ఆలోచించు అని చెప్పడంతో తర్వాత అజయన్ తమ ఊరి మ్యాప్ని తీసుకుని క్లియర్గా చెక్ చేస్తూ ఉండగా ఊరి వాళ్ళు వెతకలేని నారీమలం అనే ప్లేస్ని గుర్తించి ఊరికి దూరంగా ఉన్న కొండ గుహల్లాంటి ఆ ప్లేస్కి చేరుకుని అక్కడ ఉన్న గుహల్లోకి వెళ్ళి వెతుకుతూ ఉంటాడు. అక్కడే గుహ లోపలికి వెళ్ళాక ఒక ప్లేస్లో అక్కడి రాతి
రాతి గోడల మీద మణియన్ జ్యోతి దీపాన్ని ఎలా దొంగలించాడో తెలియజేసే బొమ్మలు గీసి ఉండడం చూసిన అజయానికి ఊరి గుడిలోని జ్యోతి దీపాన్ని దొంగలించడానికి ఇంత కష్టపడాల్సిన అవసరమే ఉంది అని ఏమీ అర్థం కాక ఆలోచనల్లో పడతాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. మణియన్ తన భార్య కోసం ఊరి గుడిలోని జ్యోతి దీపాన్ని దొంగలించి తీసుకుని ఇదే గుహ ప్లేస్ లోకి వచ్చి కమ్మరిగా పనిచేసే తన ఫ్రెండ్ అయిన శివం దగ్గరికి వచ్చి దాన్ని తనకి చూపించగా ఆ దీపాన్ని చూసిన శివం ఆ దీపాన్ని తాకి చూసి మణియన్తో అదిరిపోయే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు. అదేంటంటే జ్యోతి దీపం తయారు చేసిన అదే టెక్కంపాదన్ వంశస్థుడిగా చెప్తున్నా ఇది ఒరిజినల్ జ్యోతి దీపం కాదు, ఇది కేవలం రాగితో తయారు చేసిన దీపం. అంటే ఎడెక్కల్ మహారాజు కేలుకి ఇచ్చేటప్పుడే నకిలీ దీపం ఇచ్చి పంపి అందరినీ మోసం చేశాడు. ఇన్ని రోజులు ఊరి వాళ్ళు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంది సాధారణ రాగి దీపాన్ని అని చెప్పడంతో అది విన్న మణియన్ షాక్ అవుతాడు. నిజానికి ఆ రోజు ఎడెక్కల్ మహారాజు అల్లుడైన మానవర్మ కేలుకు పంపిన సందేశంలో ఇదే విషయం గురించే ఉంటుంది. మహారాజు మిమ్మల్ని మోసం చేశాడు, నీకు ఇచ్చింది నకిలీ దీపం, అసలైన జ్యోతి దీపం రాజమందిరంలోని ఒక ప్లేస్లో చాలా పకడ్బందీగా భద్రతతో దాచిపడింది అని. ఆ నిజం తెలిసిన కేలు మహారాజు తనని మోసం చేశాడు అనే బాధతోనే చనిపోయి ఉంటాడు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో అసలు నిజం తెలిసిన మణియన్ ఎడెక్కల్ మహారాజు నకిలీ దీపం ఇచ్చి ఊరి మొత్తాన్ని నమ్మించి మోసం చేశాడు. అందుకే ఇప్పుడు నా భార్య కోసం నేను అసలైన దీపాన్ని రాజమందిరంలో ఎక్కడ దాచారో కనిపెట్టి దొంగలించి తీసుకుని వస్తా అని తనతో పాటు శివంని కూడా తీసుకుని ఎడెక్కల్ రాజమందిరం దగ్గరికి చేరుకుని చాలా కష్టపడి రాజమందిరంలోకి వెళ్ళి అలా మహారాజు జ్యోతి దీపాన్ని ఎవరూ దొంగలించకుండా ఉండేందుకు చాలా ట్రాప్స్ తయారు చేసి ఉంటాడు. మణియన్ చాలా చాకచక్యంతో ఆ ట్రాప్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి దాటుతూ అలా చివరికి జ్యోతి దీపం ఉన్న గది తలుపులు తెరుచుకోవడానికి తలుపులకి ఒక ఫజిల్ లాంటి బాక్స్ ఉంటుంది. అది తప్పుగా చేస్తే అక్కడ ఉన్న ట్రాప్లో ఇరుక్కొని చనిపోతారు. కానీ మణియన్ తెలివితో ఆ ఫజిల్ బాక్స్ కూడా పూర్తి చేసి గది తలుపులు ఓపెన్ చేసి చివరికి అసలైన జ్యోతి దీపాన్ని చేరుకుని దాన్ని తీసుకుంటాడు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో ఆ బొమ్మలన్నీ చూసిన అజయానికి బాగా ఆలోచించగా అదంతా అర్థమయ్యి అక్కడ నుండి బయటికి వస్తాడు. అయితే అప్పుడే అజయాన్ని ఫాలో అవుతూ అక్కడికి వచ్చిన సుదేవ్ అజయంతో నీకు ఏదో క్లూ దొరికినట్టు ఉంది, మనకింకా టైం లేదు, జ్యోతి దీపాన్ని త్వరగా కనిపెట్టు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే ఊర్లోని కొంతమంది లక్ష్మి అజయన్ కలిసి ఉండడం చూసి ఉంటారు. అయితే అజయన్ ఫేస్ క్లియర్గా చూసి ఉండరు. అందుకే లక్ష్మి ఎవరో అబ్బాయితో కలిసి తిరుగుతుంది అని తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విషయం తెలిసిన అజయన్ లక్ష్మి గురించి ఎవరు తప్పుగా మాట్లాడుకోకూడదు అని ఒక మైక్ ద్వారా ఊర్లో ప్రజలందరికీ తెలిసేలా లక్ష్మిని కలిసి మాట్లాడింది తనే అని, లక్ష్మి నేను ప్రేమించుకుంటున్నామని చెప్తాడు. అది విన్న లక్ష్మి ఫాదర్కి చాలా కోపం వచ్చి ఇంటికి వచ్చి లక్ష్మిని బాగా తిట్టి ఒక తక్కువ జాతి వాడిని ప్రేమించి ఊర్లో నా పొరవంతా తీసావని లక్ష్మిని ఒక గదిలో పెట్టి గదికి లాక్ వేస్తాడు. నెక్స్ట్ సీన్లో సుదేవ్ సురేష్ని తీసుకుని అజయ్ని ఇంటి దగ్గరికి వచ్చి నీకు ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది, ఈలోగా ఆ జ్యోతి దీపాన్ని కనిపెట్టు లేదంటే తెలుసుగా ఏం జరుగుతుందో అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అయితే అదంతా చూసిన అజయన్ అమ్మ అజయన్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఎవరు ఏం జరిగిందని అడగ్గా అజయన్ తన అమ్మకి జరిగిందంతా చెప్తాడు. అదంతా విన్న అమ్మ తర్వాత జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా స్టోరీ ఫ్లాష్ బ్యాక్లో మణియన్ అలా 2 విగ్రహాలు తీసుకుని వచ్చి తన భార్య ముందు ఉంచగా ఆ రెండింటిని చూసిన తన భార్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే అసలైన దీపాన్ని తీసుకెళ్లి మళ్ళీ గుడిలోనే పెట్టమని చెప్పగా దానికి మణియన్ ఆ జ్యోతి దీప దర్శనానికి వెళ్తేనే కదా ఊరి వాళ్ళు నిన్ను అవమానించింది, అందుకే వాళ్ళు ఎప్పట్లాగే నకిలీ దీపాన్ని పూజించుకొని అని నకిలీ దాన్ని తీసుకొని గుడి దగ్గరికి బయలుదేరగా అదే టైంకే లక్ష్మీ తాత ఊరి వాళ్ళు పోలీసులు కలిసి మణియన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. మణియన్ దగ్గర ఉన్న జ్యోతి దీపాన్ని చూసి తను దొంగలించాడు అనుకుని మరింత కోపంతో మణియన్ని చంపాలి అనుకుంటారు. అయితే మణియన్ ఊరి వాళ్ళందరినీ కొడుతూ పరిగెత్తిస్తూ చివరికి ఒక జలపాతం దగ్గరికి చేరుకుంటాడు. ఆ జ్యోతి దీపంతో సహా కొండపై నుండి జలపాతంలోకి దూకబోగా లక్ష్మీ తాత మణియన్ భార్య కూతురు గొంతుపై కత్తిపెట్టి దీపాన్ని తమకి ఇవ్వకపోతే నీ భార్య బిడ్డని చంపేస్తామనడంతో మణియన్ ఆ దీపాన్ని అక్కడే పెట్టి తను మాత్రమే జలపాతంలోకి దూకేసి ఉంటాడు. అది చూసిన మణియన్ భార్య కూతురు చాలా బాధపడతారు. మణియన్ చనిపోయాడు అంటే స్టోరీ ప్రజెంట్లో అలా అజయన్కి తన అమ్మ జరిగిందంతా చెప్పగా అది విన్న అజయన్ ఆ దీపాన్ని ఎక్కడ దాచిపెట్టాడో అమ్మమ్మకి తెలిసే ఉంటుంది, గుర్తు చేసుకో అమ్మ అని అనగా అలా ఇద్దరు తన అమ్మమ్మ పాత వస్తువులు ఉన్న పెట్టె చెక్ చేయగా అందులో తాబేలు ఆకారం ఉన్న ఒక పేటిక దొరుకుతుంది. నిజానికి అజయన్ చిన్నతనంలో తన అమ్మమ్మ తనకి ఆ తాబేలు పేటిక గురించి ఒక పాట రూపంలో కథ చెప్తూ ఉంటుంది. అదంతా గుర్తు చేసుకున్న అజయన్కి ఆ ఊరికి దగ్గరలో ఉన్న తాబేలు ఆకారంలో ఉండే తాబేలు ద్వీపం గుర్తొస్తుంది. అందుకే వెంటనే అక్కడికి బయలుదేరబోగా అప్పుడే ఆ ఊరి వాళ్ళు అజయన్ ఇంటి దగ్గరికి వచ్చి రేపు ఉత్సవంలో కలరీ పోటీలో మన ఊరి తరపున పోటీ చేసే ప్రకాష్కి యాక్సిడెంట్ అయ్యింది, అందుకే ఈసారి మన ఊరి తరపున నువ్వే పోటీలో పాల్గొని గెలిచి ఊరి పరువు కాపాడాలని
అడగ్గా దానికి మొదట అజయన్ ఒప్పుకోడు. కానీ వాళ్ళ అమ్మ అజయన్‌తో "మీ తాత వల్ల మన కుటుంబానికి వచ్చిన చెడ్డ పేరు తొలగిపోవడానికి వచ్చిన అవకాశం ఇది. నువ్వు గెలిస్తే ఊరి వాళ్ళందరూ కూడా నీ కథలు కూడా చెప్పుకుంటారు" అంటుంది. అది విన్న అజయన్ ఊరి వాళ్ళతో "సరే అయితే నేను ఈ పోటీలో పాల్గొంటా కానీ మా అమ్మని కూడా గుడిలోకి రానిచ్చి జ్యోతి దీపాన్ని చూడనివ్వాలి" అని అడగ్గా దానికి ఊరి వాళ్ళకి మరో దారి లేక సరే అని చెప్తారు. సీన్ కట్ చేస్తే అలా ఉత్సవం మొదలై కలరీ పోటీలు స్టార్ట్ అవుతాయి. ఇంకా అజయన్ పోటీలో పాల్గొనడానికి అక్కడికి రాగా లక్ష్మి అజయన్ అమ్మ అండ్ మిగతా తక్కువ జాతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితో పాటు కలిసి కూర్చుంటుంది. అది చూసిన లక్ష్మి ఫాదర్ కోపంతో రగిలిపోతాడు. ఇంకా అలా కలరీ పోటీ స్టార్ట్ అవ్వగా అజయన్ తన అపోనెంట్ని బాగా కొడతాడు. అలా చాలాసేపు ఫైట్ జరుగుతుంది. ఇంకా అలా అజయన్ గెలిచే టైంలో అప్పటికే చాలాసేపు అయి ఉండడంతో సుదేవ్ అజయన్కి సైగ చేసి ఉత్సవం ముగియడానికి టైం అయిపోతుంది అని సైగ చేయడంతో అజయన్ మైండ్ డిస్టర్బ్ అవ్వడంతో తన అపోనెంట్ అజయన్ని బాగా కొట్టగా ఇంకా కావాలనే అజయన్ ఆ పోటీలో ఓడిపోతాడు. దాంతో ఆ ఊరి వాళ్ళు అందరూ తనని బాగా తిట్టుకుంటారు. కానీ అజయన్ మాత్రం "మా అమ్మ మొదటిసారి ఈ గుడిలోకి వచ్చింది, అప్పుడే నేను ఈ పోటీలో గెలిచినట్టు, అది చాలు నాకు" అని చెప్పి ఇంకా తనకి టైం తక్కువగా ఉంది అని సురేష్ని తీసుకుని తాబేలు ద్వీపం దగ్గరికి వెళ్ళి జ్యోతి దీపం కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. ఆ ద్వీపం మొత్తం వెతికినా సరే జ్యోతి దీపం వారికి దొరకదు. దాంతో సురేష్ ఇంకా అజయన్తో "నా మాట వినరా, ఆ దీపం ఇంకా దొరకదు కానీ నువ్వు మీ అమ్మ లక్ష్మిని తీసుకొని ఈ ఊరు నుండి వెళ్ళిపో" అంటాడు. అది విన్న అజయన్కి కూడా అదే కరెక్ట్ అనిపించి ఆ తాబేలు పేటిక నీటిలోకి విసిరేసి నేరుగా లక్ష్మి ఇంటికి వెళ్ళి లక్ష్మి కోసం వెతుకుతూ ఉండగా అప్పుడే అక్కడికి నంబియారు వచ్చి అజయన్ని ఒక రూమ్లో బంధించి "నాకు తెలుసురా నువ్వు ఇక్కడికి వస్తావని, అందుకే నా కూతుర్ని మరొక ఊరికి పంపాను" అని ఆ ఊరి వాళ్ళందరినీ అక్కడికి పిలిచి అసలైన దొంగ దొరికాడు అని గదిలోని బంధించిన అజయన్ని వారికి చూపించబోగా అప్పటికే అజయన్ అక్కడ నుండి తప్పించుకొని పారిపోతాడు. దాంతో ఊరి వాళ్ళందరూ తన వెంట పడతారు. అలా అజయన్ వారి నుండి తప్పించుకొని పారిపోతూ చివరికి మణియన్ ఎక్కడి నుండి అయితే వాటర్ ఫాల్లో పడిపోయి ఉంటాడో అదే ప్లేస్కి అజయన్ కూడా వస్తాడు. ఆ ఊరి వాళ్ళు తనని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. వారి మధ్య చాలాసేపు గొడవ జరుగుతుంది. అదంతా చూస్తున్న అజయన్ అమ్మ చాలా బాధపడుతుంది. అప్పుడే ఒక వ్యక్తి అజయన్ని కత్తితో పొడవడంతో అజయన్ అదుపు తప్పి అదే వాటర్ ఫాల్లోకి పడిపోతాడు. అలా కాసేపటికి అజయన్కి స్రోరాగా ఒడ్డున పడి ఉంటాడు. తన కడుపులో దిగిన కత్తిని తీసి నీటిపైకి విసరగా ఆ కత్తి వేగంగా వెనక్కి వచ్చి పడుతుంది. దాంతో అజయన్కి ఏమీ అర్థం కాక ఆ కత్తిని మళ్ళీ నీటిపైకి విసరగా ఆ కత్తి నీటిలో పడకుండా గాలిలో ఆగిపోయి మళ్ళీ వెనక్కి వేగంగా వచ్చి ఒడ్డున పడుతుంది. ఇంకా అక్కడే ఒడ్డున తను నీటిలోకి పడేసిన ఆ తాబేలు పేటిక కూడా చూసి తన అమ్మమ్మ తన చిన్నతనంలో తనకి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. ఆ నది ప్లేస్లోకి వచ్చినప్పుడు తన అమ్మమ్మ ఆ నీటి వైపు చూస్తూ మొక్కుతూ ఉంటుంది. అది చూసిన అజయన్ "ఇక్కడ ఏ దేవుడు కనబడడం లేదు కదా అమ్మమ్మ, మరి ఎవరికి మొక్కుతున్నావని" అడగ్గా దానికి తన అమ్మమ్మ "ఎందుకు లేడు, ఈ నీటిలో కూడా దేవుడు ఉండవచ్చు" అని చెప్పి ఉంటుంది. అది గుర్తు చేసుకున్న అజయన్ ఆ తాబేలు పేటిక తీసుకుని ఆ నీటి లోపలికి వెళ్ళి ఆ ప్లేస్ అంతా వెతుకుతూ ఉండగా అక్కడే ఒక రాయి లాంటి ద్వారం, దానిపైన తాబేలు అచ్చు ఉండడంతో అజయన్ తన దగ్గర ఉన్న తాబేలు పేటిక అందులో పెట్టి ప్రెస్ చేయగా ఆ ద్వారం తెరుచుకుంటుంది. అది చూసిన అజయన్ దాన్ని తీసుకొని చేతిలో పట్టుకోగా తనకి అయిన గాయాలన్నీ మానిపోతాయి. అలా తీసుకొని బయటికి రాగా అప్పటికే తనని ఫాలో అవుతూ వచ్చిన సుదేవ్ అజయ్తో "నువ్వు సాధిస్తావని నాకు ఎప్పుడో తెలుసు, అయినా ఇది మా వంశం వారిదే కదా, నాకే దక్కాలి, నీ కూలి డబ్బులు నీకు ఇస్తాలి" అని దాన్ని తీసుకోబోగా అజయన్ సుదేవ్ని బాగా కొట్టి "ఈ జ్యోతి దీపాన్ని ఊరికి తీసుకెళ్తేనే ఊరి వాళ్ళకి నేను దొంగని కాదు అని తెలుస్తుంది" అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే ఆ ఊరి వాళ్ళు ఆలయం తెరిచే సమయానికి పోలీసులతో పాటు అజయన్ అమ్మ నిజమైన జ్యోతి దీపాన్ని తీసుకుని ఆ ఆలయం దగ్గరికి వస్తుంది. అప్పుడే ఎస్ఐ ఆ ఊరి వాళ్ళందరితో జరిగిందంతా చెప్తాడు. ఇప్పటిదాకా ఊర్లో దొంగతనాలు చేసింది మహేషే అన్న నిజం కూడా చెప్తాడు. అప్పుడే మహేష్ అజయన్ లక్ష్మీ ఫాదర్కి పంపిన లెటర్ ఇవ్వగా నంబియర్ ఆ లెటర్ని చదువుతాడు. అందులో తను మణియన్ చేసిన అన్ని దొంగతనాలు ఏదో ఒక మంచి కోసమే చేశాడని, ఇప్పుడు మా అమ్మ చేతుల్లో ఉందే నిజమైన జ్యోతి దీపమని, మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, ఈసారి నేను ఖచ్చితంగా దొంగతనం చేస్తున్నాను అని రాస్తుండడంతో అది చదివిన నంబియార్ కోపంతో రగిలిపోతాడు. మరోపక్క అజయన్ వెళ్ళి లక్ష్మిని కలిసి అలా ఇద్దరు కలిసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా మూవీ ఎండింగ్లో అజయన్ రెండో దొంగతనం చేయడానికి రెడీ అవుతున్నట్లు చూపిస్తారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.